తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అదే జగిత్యాల. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండాను భుజాన మోసిన ఒక సీనియర్ ఇప్పుడు సొంతగూట్లోనే పరాయివాడైపోయాడా? క్లీన్ ఇమేజ్కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే మనుగడ కష్టమైందా? అసలు జగిత్యాల కోటలో హస్తం పార్టీకి ఏం జరుగుతోంది? గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడమే జీవన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఓడినా కూడా కేడర్కు అండగా ఉన్న నేతను కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికే ఇక్కడ పెద్దపీట వేస్తున్నారా? రీసెంట్గా జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలే దీనికి నిదర్శనం. అధిష్టానం జీవన్ రెడ్డి వర్గాన్ని కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసింది. ఇంకెంతకాలం ఈ అవమానాలు భరించాలి? పార్టీలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు అని జీవన్ రెడ్డి బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు స్టేట్ వైడ్ చర్చకు దారితీసింది. జగ్గారెడ్డిలాంటి సీనియర్లు కూడా జీవన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారంటే లోపల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల ప్రజల్లో జీవన్ రెడ్డికి ఉన్న ఇమేజ్ మామూలుది కాదు. ఒకవేళ ఆయన గనక పార్టీకి దూరమైతే జగిత్యాల కోటలో కాంగ్రెస్ పతనం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.